అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతామో నాకు తెలుసు. మరి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడుతున్నాం. మీ అందరి ఇది చెప్పండి. పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం, నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి అని ఇంటికి వచ్చిన, బస్సు యాత్రను వచ్చిన, బస్సులో నుంచి ఈడ్చి తంతాం సార్. నా కొరకల్లారా రాష్ట్రాన్ని రావణ కాష్ట చేశారు. సిగ్గు సరా లేకుండా బస్సులో వెళ్తారా? బస్సులో నుంచి ఈడ్చి తన్నకపోతే తెలుగుదేశం గడ్డలో పుట్టిన వాళ్ళం కాదు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు. పిఠాపురం ఎన్నిక సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి ఏమన్నాడంటే, నా గెలుపు వర్మ చేతిలో పెడుతున్నా, నా రిప్రజెంటేటివ్ వర్మనే అన్నాడు. ఇక టీడీపీ అధినేత ఏమన్నాడు అంటే, మనం అధికారంలోకి వచ్చిన మొదటి విడత ఎమ్మెల్సీలలో వర్మ ఉంటాడు అని అన్నాడు. ఇప్పుడు ఎన్నో విడత? గ్రీష్మకు ఎలా ఎమ్మెల్సీగా ఇచ్చారు, వర్మకు ఎందుకు ఇవ్వలేదు? ఇది ప్రశ్న. గ్రీష్మకు ఎందుకు ఇచ్చారంటే, ఆమె పాపం జగన్పై తొడగొట్టింది. ఆ తొడవాచి చాలా రోజులు ఇబ్బంది పడ్డది. ఆమె పడ్డ ఇబ్బందిని చూసి ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మరి ఆ విధంగా తొడలు కొట్టితేనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తాము అని లోకేశం గారి రాజ్యాంగం కూడా చెబుతా ఉంది. అది సంగతి. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున ఎమ్మెల్సీగా మొదటి ఇచ్చే ఎమ్మెల్సీలో మీరు ఉంటారు. మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది. క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్ లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, వర్మకిచ్చిన ఇదో సూపర్ 6 వాగ్దానమే.